Hello everybody, welcome back to my channel. Na peru Monica Raches. Everaina nannu first time chustunnataithe I make weekly content on YouTube. I call it Roll with Raches. Avachesi weekly vlogs anamata, and every Tuesday I make a video on jewelry, makeup or anything else related to beauty. And very soon I'm going to be uploading what I eat in a day to lose weight, because I'm a postpartum mom. Okay, let's get started. ఓకే, సో రీసెంట్గా నేను ఒడిబియ్యం పోసుకున్నాను అనమాట, లైక్ 2 days బ్యాక్. అది ఒక సపరేట్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. సో ఇది వచ్చేసి ఒడిబియ్యం వండుతున్నాం అనమాట. సో అంత ఏముండదు, జస్ట్ నేను డ్రెస్అప్ అయినా అంతే. ఆ తర్వాత ఒడిబియ్యం వండాలి అంతే. సో ఐ విల్ షో యూ వాట్ ఐఎమ్ వేరింగ్. యాక్చువల్లీ అయితే ఏ చీరలో ఒడిబియ్యం పోసుకున్నామో అదే చీర కట్టుకుంటారంట. బట్ ఆ చీర చాలా ఎక్స్పెన్సివ్. అది తుక్కు చేసిన నేను ఆల్రెడీ. సో ఐ డోంట్ వాంట్ టు వేర్ ఇట్. సో ఐమ్ వేరింగ్ దిస్ వన్. ఇది చాలా ఓల్డ్ శారీ యాక్చువల్గా చెప్పాలంటే, చాలా పాత చీర. బట్ ఇది కొంచెం ఉబ్బు ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ చీరలన్నీ అట్లా లోపల పెట్టేసి కట్టట్లేదని చెప్పేసి ఒకటి తీసిన. అండ్ జ్యువెలరీకి వచ్చేసి మీరు ఎవరైనా నా 21st ఈ నిలయ క్రెడిల్ సెరమనీ అండ్ మా 10th anniversary చూస్తే మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఈ చోకర్. అండ్ ఇది వచ్చేసి నా గుండ్లమాల పైన ఇయర్ రింగ్స్ అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఇనఫ్. ఇంట్లో ఫంక్షన్కి ఎందుకు గైజ్ ఇంకా రెడీ అవ్వడం, చాలు కదా. వాట్స్ ఇట్, ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. మేకప్ కూడా నేను ఏం చేయలేదు, జస్ట్ లిప్స్టిక్ అండ్ కాట్కా బ్లష్ యాడ్ చేసిన అంతే. నో బేస్, నథింగ్. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ. సో యా, మా నిలయకేమో ఇట్లా పర్పుల్ ఫ్రాక్ వేసినాను. ఇది అన్నప్రాసనకి ఒక 5 minutes వేసుకుంది అంతే. అట్లా దాన్ని గొలుసు వేసిన, బట్ అది పడుకుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఇరిటేట్ హర్. ఆ గొలుసుని సెట్ చేసి అది చేసి ఇది చేసి. సో ఐమ్ జస్ట్ లైక్ లీవింగ్ ఇట్ లైక్ దట్. మమ్మీ ఏంటి హాయ్ చెప్పు. ఏంటి ఏమంటున్నావు? హాయ్ ఏమంటలే, లేస్తుంది అది కూర్చుకుంటుందేమో అని అంటున్నాను. మా మమ్మీ నీ సొమ్ములు అంటే చూపిస్తావా? గోల్డ్ కలెక్షన్ వీడియో చేస్తా అంటున్నారు. ఇస్తావా? సరే, ఎప్పుడు వస్తుంది? ఇస్తా. ఇగో ఇది వచ్చేసి నవరత్న లాకెట్. మా మమ్మీది భలే ఉంటుంది లాకెట్. వినాయకుడు కానీ నవరత్న్స్లో ఉంటుంది. ఇక వచ్చింది షురు మొత్తం. వీడు మా అల్లుడు, వీడు నా కొడుకు. ఇద్దరు కలిసి జస్ట్ చుట్టాలు ఎవ్వరు రాకముందే సీదా హాలత్ ఆఫ్ ద హౌస్. ఎంజాయ్. ఈ కేటరర్స్కి ఇస్తాం ఎప్పుడు, ప్రతిసారి మా ఇంట్లో ఏది జరిగినా ఏమున్నా సరే. సో ఫుడ్ చూద్దాము. ఇదేమో మా అత్తయ్య చేసినారు, ఒడిబియ్యం ఇంట్లో ఉండాలని. దీని తర్వాత పూరి, బిర్యానీ, మటన్, బగారా రైస్, వైట్ రైస్. ఇదేంటి పనీర్, పప్పు, సాంబార్, ఆలూ ఫ్రై, చట్నీ, ఇంకా ఈ బేసిక్స్. రైతాకి ఇది కదుకాకి. యూజువలీ వడిబియ్యంకి ఏమీ నాన్ వెజ్ ఉండరు అనుకుంటా, బట్ మా దగ్గర అందరూ వండుతారు. అందరూ వండుతారు. అట్లీస్ట్ ఫస్ట్ 2 times అయితే వండుతారు. దాని తర్వాత నుంచి వెజ్ చేసుకుంటారు. ఇంట్లోనే పిలుచుకుంటారు. ఇది నేను ఫస్ట్ టైం వండుతున్నా. నా ఫస్ట్ది కోవిడ్లో అయింది. సో ఇది నా సెకండ్ సారీ. సో ఇప్పుడే పిలుస్తున్నాను అనమాట. యూజువలీ అయితే లైక్ ఇంతమందిని పిలవరు. నాకు ఇది ఫస్ట్ అన్నట్టు లెక్క కాబట్టి పిలుస్తున్నాం. యాక్చువల్లీ అయితే అత్తయ్య వాళ్ళు మెదక్లో ఉంటే మెదక్లోనే పెద్దగా చేసుకోవాల్సింది. బట్ ఇప్పుడు మా ఆడపడుచు ఇక్కడే ఉంటుంది, అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇట్స్ ఈజియర్ దిస్ వే అనమాట. అందుకని చక్రి వచ్చింది. ఫైనల్గా పొద్దు నుంచి అన్ని వర్క్స్ సింగిల్ హ్యాండెడ్లీ చూసుకున్నాడు మొత్తం. అవును మరి నువ్వే చేసినావు. కావాల్సిన అన్ని 10 పైసలు తిరిగిండు తీసుకురావడానికి, అవి ఇవి కేటరర్స్ని ఎక్కడున్నారు ఏంటి అంతా చేసిండు. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఉన్నారు చక్రి. ఎందుకు? మీ చుట్టాలందరూ వచ్చినారు కదా.
అసలు కోవిడ్ వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఫంక్షనే లేదు అసలు. ఏమన్నా కోవిడ్ అప్పటి నుంచి మా ఇంట్లో ఏం ఫంక్షన్ చేయలేదు. అవును, అప్పుడు వీళ్ళ అత్తయ్య వాళ్ళకి సిక్కుండే అనమాట వాళ్ళు. సో చాలా రోజుల తర్వాత వచ్చినారు వీళ్ళ రిలేటివ్స్ అందరు ఇక్కడికి. అవును, కానీ నాకు అట్లా ఉండదు. మా రిలేటివ్స్ బట్ యా, హీఈస్ వెరీ హ్యాపీ. వాళ్ళ అత్త వాళ్ళందరూ వచ్చారు. ఈశాన్ సారీ చక్రికి నార్మల్గానే వాళ్ళ అత్తయ్య వాళ్ళంటే కొంచెం ఇష్టం ఎక్కువ అనమాట, బాగా కదా. మీ మామయ్య అయినా మీ అత్తయ్య అయినా కొంచెం ఎక్కువ ప్రేమ. మేనత్త అంటే కొంచెం, నాకు కూడా మా మేనత్త అంటే చాలా ఇష్టం, వాళ్ళ అత్తయ్య చాలా ఇష్టం. యా, బట్ యూ వెరీ హ్యాపీ. వాళ్ళకి హెల్త్ బాగాలేకుండే చాలా ఈవెంట్స్కి రాలేదు. నిలయపురుడికి 21st డేకి దేనికి రావడం కుదరలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే వచ్చారు. ఈశాన్ పుట్టినప్పుడు తర్వాత అంటే మళ్ళీ ఇంకా ఇప్పుడే ఇంట్లో ఒకటి ఫంక్షన్ చేయడము. యా, సో వెరీ హ్యాపీ బాయ్స్, వెరీ హ్యాపీ. నార్మల్గానే హ్యాపీగానే ఉంటాయి కానీ కాకపోతే బట్ నిన్నటి నుంచి గ్లోయింగ్. ఓకే గైస్, లెట్స్ సీ. పింకక్క హాయ్ చెప్పు. పింకక్క హాయ్ చెప్పు. హాయ్. పింకక్కకి ఫ్యాన్స్ ఉన్నారు. దాని కమ్మల ఫోటోలు ఇప్పటికి అడుగుతారు. పింకక్క కమ్మల ఫోటోలు పంపి అని ఇప్పటికి అడుగుతారు. దాని చాంద్బాలీలు వింకి పెట్టుకుంది కదా, అవి నావి కావు మా అక్క అని చెప్పినా సరే ఆ ఫోటోలు పంపి. ఎందుకు తినలేదు? అందుకని దింపొచ్చే వరకు తిందేవా? అయినా సరే ఉంటా. సరే వద్దులే, తిను. సంతోష్ అన్న వాళ్ళు రాలే సందీప్ అన్న రాలే. తీసుకోండి. లేవా? వాటర్ బాటిల్స్ అయిపోయినాయంట. చక్రి వాటర్ బాటిల్స్ అయిపోయినాయంట. అయిపోయింది ఇంకా ఇప్పేసిన చీర. ఎక్కువసేపు లేని చీర పైన అంటే జస్ట్ లంచ్ కదా, అందరు వచ్చినారు, తిన్నారు, వెళ్ళిపోయినారు. యా, ఈ నిలియా పడుకుంది. ఇంకంతే. ఇంకా ఏం చేస్తాను, ఒక 10 నిమిషాలు కాగానే బ్యాక్ టు ఫీడింగ్ వేరు. అసలు అందరూ ఉన్నంత వరకు ఆ మాత్రం చీరలు మేనేజ్ చేసిన అంటేనే అదొక ఫీట్ అని చెప్పాలి. 2000 years later. The decor బెలూన్ డెకరేషనే. యాక్చువల్లీ బెలూన్ డెకరేషన్స్ తగ్గించాలి, బట్ ఇట్ సేస్ హాఫ్ వే టు వన్ అని. దీనికి ఒక కేక్ టాపర్ కూడా రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా అంటే ప్యాకేజ్ డెలివరీలో ఉండిపోయింది. అది వచ్చిందో రాలేదో అర్థం కావట్లేదు మాకు. మా పాపది 6 months బర్త్డే అనమాట. సో హాఫ్ వే టు 1 అని. దిస్ ఇస్ ద డెకార్ అండ్ దట్ ఈస్ ఈశాన్. This is Sahasra and this is Varsha. ఇది వచ్చేసి కేక్. దాని కేక్ దీనిపైన హాఫ్ వే టు 1 అని ఒక పెద్ద టాపర్ కొన్నాము, విచ్ ఈజ్ అ వేస్ట్ రైట్ నౌ. అది ఇప్పుడు వాపస్ ఇవ్వాలి, అది ఒకవేళ వస్తే. సూపర్ నానా, సూపర్. కొంచెం హ్యాపీ బర్త్డే నాన్న. 6 అయిపోయిందిగా, ఇంకేయచ్చుగా. అన్నప్రాసన అయిపోయిందిగా. నాకు ఇస్తలేవు. నీకా? ఇవి కావాలి నీకు ఫస్ట్. హ్యాపీ బర్త్డే నిలియా, హ్యాపీ బర్త్డే ఎవ్రీబడి. దా, పిల్లలు ఆకలి మీద ఉన్నారు అన్నట్టు వేస్తున్నారు, ఫాస్ట్గా పెట్టేద్దాం. పార్టీ అంతా అయిపోయింది. నేను చేంజ్ కూడా వేసేసుకున్నా, అయిపోయింది. అండ్ అమెజాన్ అద్భుతమైన డెలివరీ. మీరు వినండి. నేను తిట్టినా అంటారు కానీ ఇంకో ఇప్పుడు వచ్చింది హాఫ్ వే టు 1 కేక్ టాపర్. ఇది లేకుండా జస్ట్ సింపుల్ హ్యాపీ బర్త్డే లాగా చేసేసినాము. ఇంత డెకార్ చేయించుకొని వాట్స్ ద పాయింట్?
నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోయినారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ గాట్ మై సెల్ఫ్ అ న్యూ ఏప్రిల్. నా పాత ఏప్రిల్ దొరకలేదని ఇది ఆర్డర్ పెట్టినా, దాని తర్వాత ఏప్రిల్ దొరికింది. ఎనీవేస్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నా ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ, బట్ ఐ డోంట్ వాంట్ టు షూట్. సో పొద్దున వచ్చింది, ఇప్పుడు వెళ్ళింది. మేము లైక్ నేబర్స్ ఉండే అనమాట చిన్నప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ నార్మల్ ఫర్ అస్, అట్లా ఏం పని పాట లేకుండా రావడం పోవడం అండ్ ఆల్. బట్ పాయింట్ ఇస్ షీఈ్ వర్కింగ్ అనమాట. సో షీల్ బి వెరీ వెరీ బిజీ. సో నేను ఎప్పటి నుంచో అంటుండే అనమాట, రా వచ్చి ఉండు అని. బట్ ఇవాళ వచ్చింది పిల్లలతో పాటు. బట్ రేపు మండే స్కూల్కి వెళ్ళిపోవాలి. సో షీ వెంట్ అవే. ఫీల్స్ వెరీ వియర్డ్ అసలు నాకు. లైక్ మేము ఇద్దరం ఏ పని పట్ట లేకుండా కూర్చొని రోజంతా సొల్లేస్తుండే. వాళ్ళు కూడా అట్లనే చేసినాము. బట్ 90% ఆఫ్ ద టైమ్ వీ వేర్ జస్ట్ మానిటరింగ్ కిడ్స్. అసలు ఎంత బ్యాడ్ బిహేవియర్ చేస్తుందంటే ఈశాన్, అసలు ఒక్క మాట చెప్పిన మాట వినట్లేదు. అవునా కాదా? కాదు. రేపు నిలియాకి వ్యాక్సినేషన్ ఉంది. సో ఈశాన్ స్కూల్కి వెళ్ళంగానే వెళ్ళి దానికి వ్యాక్సిన్ ఇప్పించుకొని రావాలి. ఓకే గైస్, బాయ్. The next day. హాయ్ గైస్. సో మేము నిలియా వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినా, బట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేము ఫర్నాండిస్లో వేస్తున్నాం దీనికి వ్యాక్సినేషన్స్. సో మంచి పడుకుంది మేడం, పడుకుంది. ఏంటి సంగతులు? ఇవాళ మార్నింగ్ మా డాడీ ఇక్కడ అమీర్పేటలో ఏదో వర్క్ ఉండి వచ్చి నా కోసం కర్రీస్ అండ్ ఆల్ తీసుకొని వచ్చిండు అనమాట. మా మమ్మీ పంపించింది అన్నీ. మేమేమో దారిలో ఉండే. సో డాడీ ఎక్కడున్నో ఎన్నిసార్లు కాల్ చేసిండో లేపలేదు. మా డాడీ కాల్ చేసి నేను పార్కింగ్లో ఉన్న ఏంటి అని అడిగిండు. అడిగితే అదే అక్కడే ఉండు అని మళ్ళీ రిటర్న్ వెళ్ళి డాడీకి కీస్ ఇచ్చేసి మేము మళ్ళీ వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం. సో సో స్ట్రెస్ఫుల్. అమ్మా అసలు నాకైతే ఏం పట్టిలేదు. నిన్నే ఇట్లాంటి ఆన్సర్స్ ఇస్తున్నాడు గైస్. ఫీల్ ద థ్రిల్ అంట. ఓకే గైస్, బాయ్. టైం అరౌండ్ 3:30 అవుతుంది. 3:30. దీని హాస్పిటల్ పక్కకి అంటే ఒక 1 minute దూరంలో హైకింగ్ ఉంది. సో హైకింగ్కి వచ్చినాము. మ్యామ్ వ్యాక్సినేషన్ అయ్యింది. 6 months అయిపోయినాయి కదా నిలియావి. సో ఇంకా సాలిడ్స్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉంది. దెర్ ఇస్ నో బయట మిల్క్ కానీ ఏవీ లేవు, అవుట్ సైడ్ ఫుడ్ ఏదీ లేదు. ఎంత పెట్టినా పంప్ చేసే పెట్టినా అనమాట. సో ఇప్పుడు ఇంకా పంపింగ్ మానేస్తాము అంటే ఒకవేళ పెట్టాల్సి వస్తే బయటికి వెళ్ళాల్సి వస్తే పంపేసి నార్మల్గా పెట్టినా. బట్ నౌ ఐ కెన్ ఫీడ్ హర్ అదర్ ఫుడ్స్. సో నాకు ఇట్లా ఏమైంది, నాకు ఇట్లా ఫుడ్ ఇచ్చినారు, డైటరీ సప్లిమెంట్స్ లాగా. ఏమో వినట్లేదు అస్సలు. ఇవాళంతా క్రాంకీగా ఉంటుంది. టెంపరేచర్ ఉంటే వీ హ్యావ్ టు గివ్ హర్ సంథింగ్. అన్నీ కొరకొద్దు, అన్నీ ముట్టొద్దు, అన్నీ కొరకొద్దు బుడి. సో దీనికి ఏం చెప్తున్నారు అంటే ఏమేమి ఇవ్వచ్చు అన్నారంటే రైప్ బనానా, సపోటా అండ్ యాపిల్స్ ఇవ్వమన్నారు. ఈశాన్ అయితే యాపిల్ అస్సలు తినలేదు. సో వాడికి పేర్స్ ఇచ్చినాము. దీనికి పేర్స్ అయితే కొనుక్కొచ్చినాము. మొన్న మేము ఇప్పుడు నేను షూట్ చేయనియలేదు నన్ను. యాక్చువల్లీ లూలు మాల్ వెళ్ళినా అనమాట. లూలు మాల్ వెళ్ళినప్పుడు పేర్స్ తీసుకొచ్చినాము. సో పేర్స్ ఇచ్చిన ఈశాన్కి అయితే దీనికి పొటాటోస్ కూడా ఇవ్వమన్నారు. సో పీల్ చేసి పొటాటోస్ ఫుల్ బాయిల్ చేసి మంచిగా మ్యాష్ చేసి ఇవ్వాలి. సో ఈ మంత్ అంతా ఇది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా స్లోగా స్టార్ట్ అవ్వాలి. ఉగ్గు చేయాలి. ఉగ్గు లేదు, రాగి జావా లేదు. ఇప్పుడు చల్లగా ఉంది కదా, రాగి ఇంకా చల్లవా. సో అవి కూడా పెట్టద్దని అనుకుంటున్నా. చూడాలి ఇంకా. బట్ నిలియా 6 సాలిడ్స్కి వచ్చేసిందంటే నాకు ఎంత ఒక రకంగా అనిపిస్తుంది నాకు. మా చక్రి అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు.
మైక్ పడిపోయింది మైక్. సాలిడ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావు నిలియాను? సాలిడ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావా అంటే 6 months కంప్లీట్ చేసింది కదా నీ కూతురు, నీ ముద్దుల కూతురు. ఈ సూప్ హైకింగ్ స్పెషల్ సూప్. సో చల్లగా అయిపోయింది సడన్గా వాతావరణం, అందుకే సూప్ చెప్పినాం. దీంతో తినాలంటే పెద్ద తలనొప్పి, ఇది ఇలా కొట్టేస్తుంది. ఉండట్లేదు. యమ్ యమ్ గైస్ యమ్. ఎన్ని రోజులు అవుతుందో హైకింగ్ వచ్చి. నాకు ఇక్కడికి వస్తే నేను ఏదో చిన్న ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చింది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫుల్ పాపులర్ ఉండేది. ఇక్కడ సింపుల్గా బాగుంటాయి. మా మేడం ఫీడ్ అని సాగొట్టింది. ఇంకా చాలా అరవకే, ఎందుకు అరుస్తున్నావు? ఇది ఇందులో ఉండట్లేదు, ఇంకా లేస్తుంది బెల్ట్లు పెట్టకపోతే. చిల్లీ అండ్ ఫ్రైడ్ రైస్. చిల్లీ చికెన్, అది చిల్లీ గార్లిక్ చికెన్. అయితే నార్మల్గా నేను ఎట్లా చైనీస్ తింటా అంటే లైక్ వీఆర్ యూజ్డ్ టు ఈట్ దట్ వే. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు తక్కువ డబ్బులలో అయిపోవాలి అంటే ఎట్లా తినేటోదో అదే చైనీస్ నా మైండ్లో ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక చికెన్ గ్రేవీ. సో చికెన్ గ్రేవీ చెప్తున్నాం కాబట్టి రైస్లో ఐ విల్ నాట్ ఆర్డర్ చికెన్, ఐ విల్ ఆర్డర్ ఎగ్. ఆల్సో నా ఫ్రెండ్స్ చాలామంది ఎగ్గిటేరియన్స్ అనమాట, ఎగ్ తింటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ ఆర్డర్ 2 గ్రేవీస్, ఒక చికెన్ ఒక వెజిటేబుల్ గ్రేవీ, అండ్ విల్ ఆర్డర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చక్రికేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓడి తింటాడు అసలు. ఎగ్ ఫ్రైడ్ రైస్ బట్టి వీ హ్యావ్ టు ఆర్డర్ లైక్ చికెన్ ఫ్రైడ్ రైస్. అది చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ గ్రేవీ తింటాడు, అది నాకు అర్థం కాదు. ఏంటి మేడం, నేను చైనీస్ వితౌట్ గ్రేవీ తినలేను. ఐ కాంట్ ఈట్ లైక్ ఫ్రైడ్ రైస్. ఇది షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, గీ ఫ్రైడ్ రైస్, ఆ ఫ్రైడ్ రైస్, ఏ ఫ్రైడ్ రైస్ అయినా ఐ నీడ్ గ్రేవీ. వితౌట్ గ్రేవీ ఐ కాంట్. చక్రికి గ్రేవీ మ్యాండేటరీ కాదు. హీ కెన్ ఈట్ స్టార్టర్ అండ్ నూడిల్స్ కదా చక్రి? స్టార్టర్ నూడిల్స్ తింటావు నువ్వు వితౌట్ గ్రేవీ. లైక్ నీకు గ్రేవీ మ్యాండేటరీ కాదు. హాయ్ గాయ్స్. సో ఇది ఏ రోజు ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడు చూస్తారో మీరు. నేను షూట్కి వెళ్తున్నా. సో ఇది ఫస్ట్ వస్తుందా, షూట్ వీడియో ఫస్ట్ వస్తుందా, ఐ డోంట్ నో. మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ వస్తుంది ఈ వీక్. మా మమ్మీ జ్యువెలరీ కొంటా అంటుంది. అండ్ ఇవాళ వెళ్ళాలి నేను. వి బై జ్యువెలరీ ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ డేస్ అనమాట. సో ఇట్స్ నవ్ ఆర్ నెవర్, టుడే ఆర్ నెవర్. సో నేను పోవాలి. అండ్ ఇవాళ షూట్ ఉంది. షూట్ వాజ్ సపోజ్ టు బి at 12 o'clock, బట్ ఆఫ్టర్ సో మచ్ గడబడ్ మధ్యాహ్నం అవుతుంది. ఎనీవేస్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ గైజ్, హౌ డూ వర్కింగ్ మామ్స్ మేనేజ్ మామ్ గిల్ట్? నాకైతే లైక్ ఆల్రెడీ నిలియా వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఈశాన్ ప్రాపర్లీ అని ఒకటి ఉంది. నేను వాడి పైన అరుస్తూ ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇప్పుడేమో నేను దాన్ని కూడా వదిలేసి షూట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, గిల్టీ, ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ వర్కింగ్ మామ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా 6 months కాగానే ఆఫీస్ జాయిన్ అయిపోయే బ్యాచ్ ఏదైతే ఉందో, గివ్ మీ సమ్ టిప్స్. యా, హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్ చెప్పండి నాకు. ఓకే, సో యా, లెట్స్ గో. నేను ఆకలిస్తుంది, నాకు ఇప్పుడే తిన్నాను నేను, అయినా సరే ఆకలిస్తుంది. ఓకే గైస్, 4 o'clock వరకు ఈశాన్ వస్తాడు. సో ఐ వాజ్ థింకింగ్ అట్లీస్ట్ 5 వరకన్నా రిటర్న్ వచ్చి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కొనడానికి అని అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో హౌ బ్యాడ్లీ మై మామ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్. సో యా. 6.5 hours later.
అయిపోయింది గైస్, షూట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 2 o'clock నుంచి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా తెలుసుకొని, అంటే లైక్ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా తెలుసుకొని షూట్ అంతా అయిపోయేసరికి ఇప్పుడు 7 అవుతుంది తెలుసా. ఆకలి లేస్తుంది, ఇంకా నాకు కళ్ళు ఇట్లా కోపం వస్తుంది ఆకలికి. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అనిపించింది. ఆకలి అంటే ఆకలిస్తుంది. అందుకే ఇంకా చక్రిని ఇక్కడ కరాచీ బేకరీ కనిపించింది మాకు. అక్కడికి వెళ్ళి ఇగోండి కరాచీ బేకరీ, ఏది ఉంటే అది తీసుకురమ్మన్నా నేను. లిటరల్గా ఏది ఉంటే అది తీసుకురా, ఏది కనిపిస్తే అది తీసుకురా తినడానికి అని చెప్పిన. చక్రి ఎట్లా అంటే చాలా సేపు చేస్తాడనమాట, లైక్ డిసైడ్ చేయడానికి చాలా సేపు చేస్తాడు. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని. లైక్ ప్లీజ్ ఏదో ఒకటి, ఎనీథింగ్ లాగా ఉంది నాకు. ఇంకోటి నాకు నిలియా చాలా భయం వేస్తుంది. చాలా సేపు అయింది, ఆల్మోస్ట్ 7 hours అయింది. వాళ్ళ షూట్ చాలా సేపు అయింది. అది ఎట్లుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మీకు ఫ్రాంక్గా ఒక విషయం చెప్పనా, అందరికన్నా అదృష్టవంతుడు ఎవడో తెలుసా? జనరేషనల్ వెళ్తున్నాడు. ఆడు కష్టపడక్కర్లేదు, అది అదృష్టం అంటే. ఏం కష్టపడకుండా తాత ముత్తాతలు సంపాదించి ఏం అవసరం లేవు, ఒక 3-4 ఇల్లులు ఉండి ఫస్ట్ రాగానే పోయి మంచిగా కిరాయిలు కలెక్ట్ చేసుకొని వచ్చి ఇట్లా పైసలు ఎగరేస్తాడు కదా, వాడు రిచెస్ట్ పర్సన్ అంటే. వాడు ఏం చేయనవసరం లేదు, జస్ట్ అనుభవిస్తే చాలు. ఐ వాంట్ దట్ గైజ్, ఐ వాంట్ దట్. బర్గర్ తీసుకొచ్చింది చక్రీ, బర్గర్. ఏదైనా ఫాస్ట్గా అయిపోద్దేమన్నా గైజ్, ఫాస్ట్గా చిప్స్ ప్యాకెట్ అయినా సరే అని బర్గర్ తీసుకొచ్చింది. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ చక్రీ? మిస్టర్ చక్రధర్ రావు, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? ఫాస్ట్ అయితే అని చెప్పింది బాగా. చూడండి గైస్, ఆకలి అయితే అన్నప్పుడు ఇట్లా వేస్తాడు. ఫుల్ తలనొప్పి వస్తుంది చక్రి, నాకు కాఫీ తాపి అని అడిగినాను అనుకో, 1.5 hours అట్లా తిప్పుతూనే ఉంటాడు. కాఫీ దొరకదు నాకు 1.5 hours వరకు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.